మనం గడిచిన సమయంలో యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద పలికినటువంటి 4 మాటల యొక్క సారాంశాన్ని నేర్చుకోవటం జరిగింది. ఈ దినం 2 అర్ధభాగాలుగా 5వ మాట మరియు 6వ మాట నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఈ 2 మాటలు 5వ మాట మరియు 6వ మాట ఈ 2 మాటలు గూడా మనకు యోహాను సువార్తలోనే కనబడతాయి. మొదటిగా 5వ మాటను ధ్యానం చేద్దాం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనం. అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరినట్లు నేను దప్పిగొనుచున్నానెను. చిరకతో నిండి ఉన్న చాలక్క. ఇది యేసుక్రీస్తు ప్రభుల వారు శిలువ మీద నుండి పలికినటువంటి 5వ మాటగా మెజారిటీ ధ్యానం చేస్తూ ఉన్నారు. కొంతమంది అటు ఇటుగా అంటే ఒక్కొక్క మాట అటు ఇటుగా 4వ మాట 5వ మాట గాను, 5వ మాట 4వ మాట గాను ధ్యానం చేసినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. కానీ మనకక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ నంబరు ఆర్డరు అటు ఇటు అయినా కూడా అందులో ఉన్నటువంటి సారాంశం చాలా ముఖ్యమైనది. అది 4వ మాట 5వ మాట కింద నేర్చుకున్నా, 5వ మాట 4వ మాట కింద నేర్చుకున్నా అందులో ఏముంది అన్నటువంటిది మనకు ప్రధానమైనటువంటి విషయం. కాబట్టి దీని గురించి మనం ఈ నంబర్ గురించి కొట్లాడుకోవాల్సిన పని లేదు గానీ, ఇందులో ఉన్న సారాంశం మనకు తెలియాలి. సో, యేసు ప్రభుల వారు దప్పిగొనుచున్నాను అన్నటువంటి ఈ మాటను నేను ఇప్పటి వరకు మీరు చాలా మంది సేవకుల దగ్గర నుంచి విన్నటువంటి పరిస్థితులు ఉంటాయి గనక, దయచేసి క్లుప్తంగా ఒక సారాంశం అంతా వచ్చేటట్టు, దీనికి సంబంధించిన సారాంశం అంతా వచ్చేటట్లు 2 లేదా 3 మాటల్లో ఎవరైనా మీ యొక్క అవగాహన పంచుకోవాలని నేను ప్రేమతో మనవి చేస్తున్నాను. ఎందుకంటే ఈ మాట విషయమై చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. అంటే ఇప్పటి వరకు మనం నేర్చుకున్నటువంటి వాటికి భిన్నమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి. అది నేను ఎందుకంటే మీరు ఏం అర్థం చేసుకున్నారనేది నేను తెలుసుకోగలిగితే దానికి తగినట్లుగా ఆన్సర్ చేయటానికి దీనికి సంబంధించినటువంటి విషయం అందించడానికి అవకాశం. కాబట్టి దయచేసి ఈ దప్పికొనుచున్నానన్నటువంటి ఈ మాటకు సంబంధించి ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి విషయాలు 2 లేదా ఒక 3 మాటల్లో ఫైనలైజ్డ్‌గా చెప్పవలసిందిగా, పంచుకోవాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. త్వరగా షేర్ చేసుకోండి. వందనాలమ్మా. చెప్పండమ్మా. ఆయన దాహం గొంచున్నానని అడిగింది లేఖనం నెరవేరాలనే యొక్క ఉద్దేశంతో అయినప్పటికీ ఆయన అడిగింది లోకపరంగా నీళ్లను అవి కాదునా, ఆయన ఆత్మల దాహం కలిగి ఉన్నాడు గనుక ఆయన ఆ విధంగా పలికినాడు ఆ మాట అని చెప్పి నేర్చుకున్నాం నా ఇంతవరకు. గుడ్. ఇంతేనమ్మా. మిగతా వాళ్ళు మాట్లాడండి. సిస్టర్ ఏదైతే మనతో పంచుకోవటం జరిగిందో ఇలాగే నేర్చుకుని ఉన్నారా? ఇంత మించి వేరేది ఏమైనా ఉందా? ఎవరైనా? ఎవరు మాట్లాడట్లేదు. అవునంటే అవునో, లేకపోతే కాదో ఏదో ఒకటని చెప్పండి. అంటే మీరు ఇంకా వేరే విధంగా నేర్చుకుని ఉంటే దాన్ని ఏదో చెప్పండి. లేదు మేము ఇదే తెలుసుకున్నామంటే యెస్ అదే తెలుసుకున్నాం అని చెప్పండి. ఇంతేనా మేము వినింది. ఓకే అమ్మా. వెరీ గుడ్. నేను ఈ ఫస్ట్ ఆఫ్ ఆల్ మిమ్మల్ని అడగడం వెనక ఉన్నటువంటి ప్రధానమైన కారణం ఇదే. అంటే యేసుక్రీస్తు ప్రభుల వారి విషయంలో అందరూ చెప్తున్నటువంటి ఈ 7 మాటల సారాంశంలో దప్పికొనుచున్నాను అన్నటువంటిది యేసు ప్రభుల వారికి ఉన్నటువంటిది. ఆ దాహం దప్పికొనుచున్నా అంటే ఆ దప్పిక భౌతికమైనటువంటి దప్పిక కాదు.
ఆత్మల సంపాదన కొరకైన దప్పిక అని మాట్లాడినటువంటి విషయం మనం చూస్తాం. రైట్. ఒక చిన్న మాట ఆలోచన చేద్దాం బాగా జాగ్రత్తగా. యోహాను సువార్తలోనే 17వ అధ్యాయానికి వద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు ఇది వీడితే తర్వాత మనం స్టడీ అయిపోతాం. యోహాను సువార్త 17వ అధ్యాయము 4వ వచనం చదవండి. చేయుటకు నీవు నాకిచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరచితిని. తండ్రి, లోకము పుట్టక మునుపు చాలక్క. యేసుప్రభువు వారు ఏమంటున్నారండి ఇక్కడ? చేయడానికి నేను చేయాలని నువ్వు ఏ పని అయితే నాకు ఇచ్చావో నాయనా, అదంతా సంపూర్ణంగా నెరవేర్చేశాను అంటున్నాడు. ఇప్పుడు నా ప్రశ్న, ఇంతకు ఏ పని ఇచ్చాడు? మనం అనుకున్నట్టు నశించిన దానిని వెదకి రక్షించేటటువంటి పని కదా. ఇప్పుడు అదంతా నేను నెరవేర్చాను అంటున్నాడా, లేదు ఇంకా కొంచెం ఉంది అంటున్నాడా? సంపూర్ణంగా నెరవేర్చాను అంటూ ఉంటే మనం ఆ శిలువ మీద దప్పికొనుచున్నాను అన్నది ఆత్మల దాహం అని అన్నాడు అనుకుంటుంటే, ఇప్పుడు యేసు ప్రభుల వారు సంపూర్ణంగా నెరవేర్చినట్లా నెరవేర్చినట్లా? నెరవేర్చినట్లేనా? అంతే కదమ్మా. మీకు అర్థమవుతుందా అండి? అంటే దాహం ఎవరికి అంటే ఉన్న వాళ్ళకి, అంటే ఇంకా దాన్ని సంపూర్ణంగా ఆత్మల రక్షణ కార్యాన్ని చెయ్యనటువంటి వ్యక్తులకు ఇంకా ఇంకా రక్షించాలి అనేటటువంటి తపన ఉంటుంది. యేసు ప్రభు వారు ఏమంటున్నారు? సంపూర్ణంగా కంప్లీట్ చేశారు అంటున్నాడు. మరి అలాంటప్పుడు ఆ దప్పిక ఆత్మల రక్షణ కొరకు అనేది ఎలా మనం చెప్పగలం? 12వ వచనం కూడా చదువు. యోహాను సువార్త 12వ ఇదే 17వ అధ్యాయంలోనే 12వ వచనం చూడండి ఏమంటున్నాడు? వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామమందు కాపాడితిని. నేను వారిని భద్రపరిచితిని గనక లేఖనము నెరవేరినట్లు నాశన పుత్రుడు తప్ప వారిలో మరి ఎవడును నశింపలేదు. ఎవరినైతే నువ్వు నాకు అనుగ్రహించావో వాళ్ళందరినీ ఏం చేశా అంటున్నాడు ఆయన? కాపాడుకున్నాను, భద్రపరిచేశారు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటి? ఇక ఏది చేయాల్సింది ఏది లేదు. ఆత్మరక్షణ కార్యం ఎంతమందిని అయితే దేవుడు అనుగ్రహించాడో కాపాడాలని వాళ్ళందరినీ నేను కాపాడేశాను ఆయన, వాళ్ళని భద్రంగా పెట్టేశాను ఆయన అంటున్నాడు. మరి అలాంటప్పుడు దప్పికొనుచున్నాను అంటే ఆత్మల దాహమే అని అంటే యేసు ప్రభుల వారే స్వయంగా చెప్పిన ఈ మాట తప్పవుతుందా లేదా మీరు చెప్పాలి. కాబట్టి ఇప్పుడు ఏ దాహం అంటారు? ఆత్మల దాహం అయితే కాదు అనేది మనకు ఒక క్లారిటీ వచ్చింది. మీరు సాటిస్ఫై అవుతున్నారా? మిగతా వాళ్ళందరూ ఒకసారి రెస్పాండ్ అవ్వండి. మిగతా వాళ్ళందరూ దీని విషయంలో ఏకీభవిస్తున్నారా? యేసు ప్రభుల వారు దప్పికొనుచున్నానంటే ఆత్మల రక్షణ విషయమైన దప్పిక కాదు అనేటటువంటి దాన్ని మీరు కన్ఫర్మ్ చేసుకుంటున్నారా, లేకపోతే ఏమైనా ప్రాబ్లం ఉందా మీకు? అప్పటికి కంప్లీట్ అయిందన్న ప్రభు వారికి. ఇంకా జరగాల్సింది చాలా ఉంది కదా. ఏముందమ్మా తర్వాత? అప్పటికే ప్రభు వారు దేవుడు అప్పగించిన పనిని కంప్లీట్ చేస్తారు. ఆయన జీవిత కాలంలో ఆయన కంప్లీట్ చేస్తారు. మరి ఇంకా నెక్స్ట్ మరి ఆయన ఆరోహణం అయిపోయిన తర్వాత జరగాల్సిన పనులు చాలా ఉన్నాయి కదా, దాని నిమిత్తం కూడా అన్నారేమో. కాదమ్మా తల్లి, చెప్పండి. ఇంకా అప్పట్లోనే అందరూ మారు మనసు పొందలేదు కదన్నా, ఆత్మలను రక్షణ అర్థమై అయితే అక్కడ ఉన్న శిష్యులను మాత్రమే ఆయన కాపాడుకోగలిగినారేమన్నా. యేసు ప్రభుల వారు మీరు ఒక విధంగా అక్కడ అట్లా మాట్లాడే ఆలోచన చేస్తే గుర్తుపెట్టుకోండి,
ఆయన అసంపూర్ణంగానే జీవితాన్ని ముగించినట్టే లెక్క. మరి ఆయన చనిపోయిన తర్వాత కూడా అందరూ మారారా మరి? పోనీ అట్లనే చెప్పండి. అందుకే కదా ఇంకా లోకం సంపూర్తి కాలేదు అని అంటే కూడా ఇప్పటిదాకా యేసు ప్రభుల వారు సంపూర్ణంగా పని చేయలేదని అర్థం. అంతేనా? ఆయన పరిమితులు ఆయన చేస్తారన్న. ఆయన పని ఆయన చేసేసి ఉంటే మరి ఇది ఆత్మల భారం ఎట్లా అవుద్దమ్మా? మరి నెక్స్ట్ మనకు అప్పు చెప్పారు కదన్నా, నెక్స్ట్ వచ్చేవాడికి అప్పు అది చెప్పారు. మనం చేయాల్సిన పని కదమ్మా. అది మనం చేయాల్సిన పని కదమ్మా. ప్రభు చేయాల్సింది చేసేసాడా లేదా? ఆయన చేస్తారన్నా. అయితే మరి నెక్స్ట్ ఆయన చేసినప్పుడు సంపూర్ణంగా చేసినట్లా కాదా? అంటే యేసు ప్రభు వారు చెప్పిన మాట, యోహాను సువార్త 17వ అధ్యాయంలో చెప్పిన మాట అన్నా తప్పై ఉండాలి మీరు చెప్పిన దాని ప్రకారం అయితే. లేదా 19వ అధ్యాయంలో దప్పికొనుచున్నాను అనేది ఆత్మల రక్షణకు సంబంధించినటువంటి మాట అయితే అదన్నా తప్పై ఉండాలి. అట్లా అవుతుందా? అంటే ఒక్కసారిగా మనం మెంటల్‌గా ఈ విషయాన్ని ఫిక్స్ అయిపోయాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ గట్టిగా మనసులో ముద్రించుకుపోయింది అది. కాబట్టి దాని నుంచి బయటపడడానికి మనకు వల్ల పడట్ల. అంటే ఉన్న పాటున బాగా ఇది ఏదో ఒక అలవాటుకు మనం అడిక్ట్ అయినటువంటి వాళ్ళం. సడన్‌గా దాన్ని పూర్తిగా రూపుమాపేసేయాలి అన్నప్పుడు ఆ చేంజెస్ వస్తాయి చూసారా? అలాంటి పరిస్థితి మనకు అనిపిస్తుంది. కానీ ఆలోచన చేయండి. యేసు ప్రభుల వారు గనక అక్కడ ఆత్మల రక్షణ కోసమే దప్పిగొనుచున్నాడు అనంటే ఆయన సంపూర్ణంగా పని చేసినట్లు కాదు దేవుడి పని. ఒకవేళ ఆ తర్వాత కూడా చేయాల్సింది ఉంది కదా అనంటే మరి అందరినీ రక్షించలేదు కదా, అన్ని ఆత్మలు రక్షించలేదు కదా ప్రభు. ఇంకా మరి ఎప్పటికీ ఏమంటాడు ప్రభు? శేషమే రక్షించబడుతుంది అంటాడు కదా. పరమునకు పో మార్గము సంకుచితమై ఉంటుంది అన్నట్టు. చిన్నది, దానికి పోయేవాళ్ళు కొద్ది మంది, రక్షణ పొందేవారు కొద్ది మంది. మరి ఆ విధంగా తీసుకుంటే యేసు ప్రభుల వారే అసంపూర్ణంగా చేస్తే మరి మనందరి సంగతి ఏంటి? మరి ఒకవేళ అదే అసంపూర్ణం అనుకుంటే నేను సంపూర్ణంగా చేసేసాను అని చెప్పినటువంటి మాటకు అర్థం ఏంటి? నేను ఎవరినైతే నువ్వు అనుగ్రహించావు వాళ్ళందరినీ నిన్ను కాపాడాను, భద్రపరిచాను నాయన. ఒక నాశనపుత్రుడు ఒక్కడు పోయాడు, అది నా లెక్క కాదు, అది నా బాధ్యత కాదు అన్నటువంటి రీతిగా ప్రభు మాట్లాడినటువంటి మాట. సో మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే అది ఆత్మల రక్షణ కోసం కాదు. యేసు ప్రభుల వారికి ఎంత పని అయితే ఆత్మల రక్షణ కార్యం కావచ్చు, చాలా చాలా ఉన్నాయి. సమాప్తమైన దాని తర్వాత మాటలో కూడా అది బహుముఖమైనటువంటి బాధ్యతలు ఉన్నాయి ప్రభుకి. అవన్నీ కూడా నెరవేర్చడం అనేది జరిగింది. ఏది కూడా పూచిక పుల్లంత కూడా వదిలిపెట్టలేదు ప్రభువు. మరి ఈ దప్పికొనుచున్నాను అన్నటువంటిది ఏమిటి అనేది మనం ఇప్పుడు తెలుసుకోవాల్సి. చెప్పమ్మా. అమ్మా ఎవరో మాట్లాడబోతున్నారమ్మా? కుమారమ్మ, వీడియో ఆఫ్ చేసుకురైనా అమ్మా. అన్న సారీ అన్న, ఇది మీట్ అవుట్ అయిపోతాన్నా. సరే రైట్. ఇప్పుడు మనం యేసు ప్రభుల వారు దప్పికొనుచున్నాను అని చెప్పినటువంటి ఈ మాట, దీనికి వ్యతిరేకంగా కొన్ని మాటలు ఉన్నాయి. అదేంటో కొన్ని చూద్దాం. 4వ అధ్యాయం, ఇదే యోహాను సువార్త 10వ అధ్యాయం 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం. సమరయ స్త్రీతో మాట్లాడుతున్నాడండి యేసు ప్రభుల వారు. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం చదవండి. అందుకు యేసు, నీవు దేవుని వరము నాకు దాహము నిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన నీకు జీవజలమిచ్చునని ఆమెతో చెప్పాను. చూడండి, యేసు ప్రభుల వారు ఏమిస్తారటండి? జీవజలం. జీవజలాన్ని ఇస్తాడు. 13 నుంచి 15 వచనాలు కూడా చదువుదాం. అందుకు యేసు, ఈ నీళ్లు త్రాగు ప్రతివాడును మరలా దప్పిగొనును,
నేనిచ్చు నీళ్లు త్రాగువాడెప్పుడును దప్పికొనడు. నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవమునకై వానిలో ఊరెడు నీటి బుగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పిగొనకుండునట్లును చేదుకొనుటకు కింద దూరము రా కింత దూరము రాకుండునట్లును ఆ నీళ్లు నాకు దయచేయమని అడుగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకొని ఇక్కడికి. చాలక్క, ఇక్కడ యేసు ప్రభువు చెప్తున్నటువంటి మాట ఏంటంటే, నేను నీకు జీవజలాన్ని ఇస్తాను అన్నాడు. నేనిచ్చే నీళ్లు తాగితే నీకు ఎప్పుడు దప్పిది కాదు అంటున్నాడు. జీవజలాన్ని ఇచ్చే ఆయనకు దాహం ఏంటి? ఆయనే నీళ్ళు ఇచ్చేవాడు. ఆయన ఇచ్చిన నీళ్లు తాగితే ఎవరికి ఎప్పటికీ దప్పిక కాదంటున్నట్టు వ్యక్తికి దాహం ఏంటి అసలు? విచిత్రంగా లేదండి? నేను ఒకసారి ఒక ఒక విషయం చూశాను, ఒక వీడియో. అది ఏంటంటే, ఇంకొక వచనం కూడా, ఇంకొక రెఫరెన్స్ కూడా చూసిన తర్వాత దాని గురించి చెప్తాను. 7వ అధ్యాయంలో యోహాను సువార్త 4వ అధ్యాయం చూసాం కదా, 7వ అధ్యాయం కొత్త 37, 38 వచనాలు చూద్దాం. ఆ యోహాను పండుగ సువార్త 7వ అధ్యాయము 37, 38 వచనాలు చదవండి అక్క. ఆ పండుగలో మహాదినమైన అంత్యదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొనిన ఎడల నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. చూడండి, ఎవడైనా దప్పికొంటే నా యొద్దకు వచ్చి దప్పిక తీర్చుకోండి. అలా నా యందు విశ్వాసం వస్తే వాడి కడుపులో ఉండే జీవజల నదులు పారుతాయి అని చెప్పినటువంటి వ్యక్తి ఆయన. అంతవరకు ఎందుకు? కలిగినదేది ఆయన లేకుండా కలగలేదు. ఈ భూమి మీద 4/3 నీళ్లను కలగజేసింది కూడా ఆయనే కదా. వాటిలో నుంచి మనం ఈరోజు తాగుతున్నాం అంటే నీళ్లు, అవన్నీ ఆయనే అనుగ్రహించినవి. అటువంటి ఆయనకు ఉన్నటువంటి తప్పిక ఏంటి? నేను ఒక వీడియో చూసాను చెప్పాను కదా. అదేంటంటే, డాక్టర్ ప్రోగ్రామ్ పేరు. ఏ ఇష్యూ మీద, ఏ ప్రాబ్లం మీద అంటే, తల మీద వెంట్రుకలు లేకుండా రాలిపోయిన బట్టతల కలిగినటువంటి వాళ్ళు, హెయిర్ ఫాల్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు, ఇలాంటి వాళ్ళ కోసం ప్రోగ్రామ్ అది. డాక్టర్ ప్రోగ్రామ్. ఒక అతను ఫోన్ చేశాడు, సార్ నాకు మ్యారేజే కావట్లేదు సార్, 40 years దాకా ఏజ్ వచ్చేస్తుంది, చాలా బాగా బాల్డ్ హెడ్ వచ్చేసింది, బట్టతలు వచ్చేసింది సార్ అని డాక్టర్ గారితో మాట్లాడుతూ ఉంటే, ఎంత పోయిందండి, హెయిర్ ఎంత పోయింది అని అడిగాడు డాక్టర్ గారు. చిత్రమైన విషయం ఏంటంటే, ఆ డాక్టర్ గారికి కూడా బట్టతల ఉంది. సేమ్ సార్, మీకు ఎంత ఉందో బట్టతల, మీకు ఎలా ఉందో అలాగే నాకు ఉంది సార్ అని చెప్పాడు. ఏమండి? అంటే బట్టతల కలిగినటువంటి వ్యక్తి మీ బట్టతల మీద వెంట్రుకలు రప్పిస్తామంటే ఎంత హాస్యాస్పదమో. జీవజలమునిస్తాను అన్నటువంటి వ్యక్తి, దప్పికొంటే నా దగ్గరికి రండి అని చెప్పినటువంటి వ్యక్తి, జీవజల నదులు పారుతాయా మీ కడుపులో నుంచి అని చెప్పిన వ్యక్తి, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే మీకు ఎప్పుడు దాహం కొనదని చెప్పిన వ్యక్తి దప్పికొంటున్నాను అని అంటే ఎవడన్నా నమ్మటానికి ఉంటుందా? కాబట్టి అంటే దీంట్లో చాలా చాలా విషయాలు అలుముకొని ఉన్నాయి, కాంట్రవర్సీగా అనిపించే విషయాలు. నిజంగా చెప్పాలంటే మనకున్నటువంటి ఆధ్యాత్మిక పునాదికి పరీక్ష. ఈ మాట ఆధ్యాత్మిక పునాదికి పరీక్ష. ఇంకా అయిపోలేదు, ఇంకా కాంట్రవర్సీస్ ఉన్నాయి. మొట్టమొదటిది ఒకటి ఆలోచన చేశాం, ఏమిటది అంటే ఆత్మల దాహమా అనేది. రెండవది ఏంటి అంటే, నా దగ్గరకు వస్తే నేను నీళ్ళు ఇస్తాను, నేను ఇచ్చిన నీళ్ళు తాగితే మీరు ఎప్పుడు దప్పిక కొనేది లేదు, నేను జీవజలం ఇస్తానని చెప్పాడు, జీవజలం నదులు పారుతాయి నేను ఇచ్చే నీళ్లు తాగితే నేను చెప్పినటువంటి ఆయన దాహంగా ఉంటా అన్నాడు అంటున్నాడు. ఇది మూడవ విషయం. అదేంటంటే, పరిశుద్ధ గ్రంథం అంతటిని బాగా పరిశీలన చేస్తే 1 by 1 చూద్దాం. ఏమండి?
కీర్తన గ్రంథం 42వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. కీర్తన గ్రంథం 42వ కీర్తన మొదటి 2 వచనాలు చూద్దాం. దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. నా ప్రాణము దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. జీవము గల దేవుని కొరకు తృష్ణ కొనుచున్నది. దేవుని సన్నిధికి నేనెప్పుడు వచ్చేదను, ఆయన సన్నిధిని నేనెప్పుడు కనబడేదను. 2 వచనాలక్క. సో ఇందులో మనకు ఏమర్థం అవుతుందో ఒకసారి ఈ 2 వచనాలు చూసినప్పుడు మీకు ఏమర్థమైంది చెప్పండి ఒకసారి. ఈ 2 వచనాలు చూసిన తర్వాత ఇందులో ఉన్న దప్పికి ఏమనుకుంటున్నారు? తండ్రి కోసరము ఆయన దాహం కొని ఉన్నాడని అర్థమైతుందినా? నేను 42వ కీర్తనలో ఉన్న మొదటి 2 వచనాలే అమ్మా. అంటే మీరు అప్పుడే ఫిక్స్ అవ్వకండి. ఎందుకంటే 4 రకాలైన దప్పికలు చెప్పిన తర్వాత కదా ఏ దప్పిక ప్రభువు కొని ఉన్నాడనేది మనకు అర్థం కావటానికి. నేను ఇక్కడున్న వివరణ చెప్పండి పర్టికులర్గా. యేసుప్రభుకి అప్లై చేయకండి. యేసుప్రభుల వారికి అప్లై చేయకండి. 4 చూసుకున్న తర్వాత మనం దేంట్లో దాని సూట్ అవుతుందని మనకు అర్థం అవుతుంది. ఇక్కడున్న దప్పిక ఏంటి అంటే దేవుడి పొందు, దేవుడి సహవాసం కావాలి అనే దప్పిక. అంతేనా? దేవుడి అంతే. సహవాసాన్ని కోరుకునే దప్పిక. 63వ కీర్తన కూడా చూద్దాం. దీనికి ఈ మొదటి దప్పికకు సపోర్టివ్ గా ఉండేటటువంటి దప్పిక అది కూడా. 2వ వచనం 63వ కీర్తన. నీ బలమును నీ ప్రభావమును చూడవలెనని పరిశుద్ధాలయమందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టి ఉన్నాను. నీళ్లు లేక ఎండియున్న దేశమందు నా ప్రాణము నీ కొరకు తృష్ణగొని ఉన్నది. నీ మీద ఆశ చేత నిన్ను చూడవలెనని నా శరీరము కృషించుచున్నది. ఇక్కడ కూడా ఈ మాటను కూడా మనకి ఏం అర్థం అవుతుందంటే దేవుని యొక్క పొందు, దేవుని సహవాసం కోరి ఆశ కలిగి దప్పికతో ఉన్నట్టుగా చూస్తున్నాం. అవునా? ఇది మొదటి రకపు దప్పిక. తర్వాత మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. 5, 6 అంతే, అదే కరెక్ట్. చదవండి. నీతి కొరకు ఆకలి దప్పు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. ఇప్పుడు ఇదొక రకమైనటువంటి దప్పిక. ఏమిటండి అది? నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు. మరి నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటి? నీతి కొరకు ఆకలి దప్పులు అంటే ఏంటి? నీతి జరిగించాలని ఆరాటపడే వాళ్ళు. వెరీ గుడ్. నీతి జరగాలి అంటే దేవుడి మాటను మన జీవితంలో పాటించాలి అన్నటువంటి రీతిగా ఉన్నటువంటి ఆశ ఏదైతే ఉందో అది 2వ రకపు దప్పిక. అర్థమవుతుందండి తేడా. దేవుడి దేవుడి సన్నిధిని కోరాలి, దేవుడి పొందును కోరాలి, దేవుడి సహవాసాన్ని కోరాలి అనేది ఒక రకమైన దప్పిక. 2వ రకపు దప్పిక ఏంటి అంటే ఆ దేవుడి కొరకు ప్రతినిధిగా జీవించాలి, ఆయన ఇచ్చిన ప్రతి పని నేనే నెరవేర్చాలన్న తపన ఉంది చూసారా, అది 2వ రకపు దప్పిక. 2 వేరు సుమా. దేవుడి సహవాసం దూరమైనటువంటి వ్యక్తులు సహవాసాన్ని కోరుకునే దప్పిక, సహవాసంలో ఉన్నటువంటి వాళ్ళు సంపూర్ణంగా దేవుడి మహిమపరచాలన్న దప్పిక. 2 వేరు. అర్థమవుతుందా? బడికి పోని వాడు బడికి వెళ్ళాలి, బడికి వచ్చినోడు చదువంతా ఉన్నతంగా కంప్లీట్ చేయాలి. 2 తేడా ఉందా లేదా? తేడా అర్థమవుతుంది కదండి. 2 ఒకటి కాదు. గమనించండి. 3వ రకపు దప్పిక చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయము 25, 26 వచనాలు చూద్దాం. లూకా సువార్త 16వ అధ్యాయం 25. అందుకు అబ్రహాము, కుమారుడా, నీవు నీ జీవిత కాలమందు నీకు ఇష్టమైనట్లు సుఖము అనుభవించితివి. 24 చదువుదాం అక్క. 25 కంటే 24 చదువుదాం. ఒకసారి చూడండి. తండ్రి అయిన అబ్రహామా, నా యందు కనికరపడి
తన వ్రేలి కొనను నీళ్ళలో ముంచి నా నాలుకను చల్లార్చుటకు లాజరును పంపు. నేను ఈ అగ్నిజ్వాలలో యాతన పడుచున్నానని కేకలు వేసింది. ఇది ఏ దాహం చెప్పండి? శారీరక దాహం. ఇంకొంచెం ఎదగాలక్క, ఇంకొంచెం ఆలోచించాలి. శారీరక దాహం అయితే అసలు శరీరమే లేదు కదక్క. దేహాన్ని భూమి మీద వదిలేసి వచ్చేసారు కదా ధనవంతుడు. తన కుటుంబంలో ఉన్న వారిని రక్షించుకోవాలనే దాహం అక్కడికి పోయినాక ఆయన కలిగిందేమో. ఓకే, ఇంకా అసలు ఈ దాహం పేరేంటంటే ఎన్నటికీ తీరని దాహం. ఈ దాహం తీరిందా? పోని ఇప్పుడు కుటుంబ సభ్యులను రక్షించుకోవాలన్న దాహంలో ఉన్నాడని అదేనా తీరిందండి? తీరలేదు. అంటే ఇది ఏ దాహం అనమాట? తీరని దాహం. ఇవాళ ఓల్డెన్ డేస్ లో పాట కూడా కట్టి నా దాహం తీరింది. ఇది నిజంగా తీరదు. ఇది తీరని దాహం అనేది ఒకటి ఉంది. అది పాతాళ లోకంలోనికి వెళ్ళినప్పుడు పొందుకునే దాహం. నరకయాతన, అదే మనం శిక్షించబడేటువంటి పరిస్థితి ఉంది చూసారా, యాతన పొందు స్థలం, అక్కడ ఉండేటటువంటి దాహం తీరని దాహం. ఇక 4వ రకపు దాహం ఉంది. అదేంటంటే మనందరికీ తెలిసిన భౌతిక దాహం. మనం దప్పికేసినప్పుడు పొందుకునే భౌతిక దాహం చూసారా, అది 4వ రకపు దాహం. 4 రకాల దాహాలు చూసాం. మొట్టమొదటిది దేవుడి సన్నిధి దూరం అయితే దేవుడి సన్నిధిని కోరుకునే దాహం. రెండవది మర్చిపోయారు, నీతి కొరకు. అదేనమ్మా, దాన్ని ఏమంటారు? దేవుడిచ్చినటువంటి ప్రతి పనిని కంప్లీట్ చేయటం అనేటటువంటి దాహం. మూడవది ఎన్నటికీ తీరని దాహం. నాలుగవది భౌతిక దాహం. ఇప్పుడు ఈ 4 మనసులో పెట్టుకొని యేసు ప్రభుల వారు నేను దప్పికొనుచున్నాను అన్నాడే, అది ఏ దాహం ఏమిటో చెప్పండి ఇప్పుడు? ఎన్నటికీ తీరని దాహం. అయ్యయ్యో, రెండోది అయి ఉంటుందండి, నీతి కొరకు. ఎన్నటికీ తీరని దాహం పాతాల శిక్షకి వెళ్ళినటువంటి వాళ్లకు వచ్చేదక్క. ధనవంతుడు పొందిన దాహం కదక్క అది. జాగ్రత్తగా ఆలోచన చెప్పాలి అమ్మా. రెండవది నీతి కొరకు ఆకలి తప్పులు అన్నాడే అని సిస్టర్ మాట్లాడుతున్నారు. మరి ఆ విధంగా అయితే దేవుడి పనిని సంపూర్ణంగా చేయలేదనే కదమ్మా అర్థం. దాని అర్థం సంపూర్ణం చేసినట్లు లేఖనములు ఉన్నాయి కదమ్మా. మరి అలాంటప్పుడు రెండోది కూడా కాదు. మొదటిదే 100% మొదటిదే. ఎందుకు మొదటిది అని మనం గమనించాలి. ఎందుకనంటే దేవుడు చేయి వదిలేశాడు యేసు ప్రభుల వారు. ఇప్పుడు దేవుడి పొందు లేదు, దేవుడి సహవాసం లేదు యేసు ప్రభుల వారు. ఇప్పుడు ఆ పోగొట్టుకున్న సహవాసాన్ని తిరిగి తెచ్చుకోవాలి అన్న ఆశతో ఉన్నాడు అక్కడ. విలవిల్లాడుతున్నాడు. తండ్రి పొందును తిరిగి తెచ్చుకోవాలని మనం ఆలోచన చేశాం కదా. ఇవన్నీ రిలవెంట్. నా దేవా నా చెయ్యేందుకు వదిలేశావు అనే మాటకు, దప్పికొనుచున్నాననే మాటకు పూర్తి సంబంధం. కాబట్టి తండ్రి సహవాసం అక్కడ కోల్పోవటం జరిగింది. ఆ దాహాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు అంతే తప్ప భౌతికమైన దాహం లేక కాదు, ఉంది. ఎప్పటి నుంచి ఉంది? ముందు రోజు రాత్రి నుంచి కూడా ఉంది. ఎవరు పట్టించుకుంటారండి ఆయన్ని? తీసుకొచ్చింది చంపేయడానికి. చంపేసినప్పుడు అన్ని ఫెసిలిటీస్ అన్ని చూసి చంపేస్తారు. కాబట్టి భౌతికమైన దాహం కూడా ప్రభువుకు ఉంది. కానీ లేఖనం కూడా నెరవేరింది. 69వ కీర్తన 21వ వచనంలో ఉందండి మాట. ఇది లేఖన నెరవేర్పే. లేఖనము నెరవేరునట్లు అని ఉంది కదా. 69వ కీర్తన చూద్దాం మనం ఒకసారి. 21వ వచనం. 69వ కీర్తన 21వ వచనం. వారు చేదును నాకు ఆహారముగా పెట్టిరి, నాకు దప్పి అయినప్పుడు చిరకను త్రాగనిచ్చితిరి. ఇది ప్రవచన నెరవేర్పు. మరి ప్రవచనం ఎందుకు ఉంది?
మనకు నేర్పటానికే కదా, మనకు పరమార్థాన్ని నేర్పించడానికే కదా. వాళ్ళు తెలుసుకోలేకపోయారు, మనము నేటికి తెలుసుకోలేకపోతే ఏంటి ప్రయోజనం? దేవుడి యొక్క చెయ్యి వదిలిపెట్టడం జరిగింది. ఇప్పుడు మరలా నా దేవుడి సహవాసం నాకు కావాలి, దేవుడి పొందు నాకు కావాలి, దేవుడితో ఉండేటటువంటి ఆ మధుర క్షణాలు నేను కోల్పోయాను. ఆ దప్పిక నాకు, భౌతికమైన దప్పిక ఎప్పటి నుంచో ఉంది ప్రభువుకి. దానికోసం కావాలి, నీళ్లు కావాలి అడిగేంత చిన్న ప్రాణం కాదయింది కదా. కాబట్టి ఇంకొక క్లూ కూడా మనకుంది. అదేంటంటే యోహాను సువార్త ముందు చదివాం కదా, 4వ అధ్యాయము 10వ వచనం. యోహాను సువార్త 4వ అధ్యాయం 10వ వచనం తీసారండి? ఒకరు చదవండి. అందుకు యేసు, నువ్వు దేవుని వరమును నాకు దాహమును కిమ్మని నిన్ను అడుగుచున్న వాడెవడో అదియు ఎరిగి ఉంటే నీవు ఆయనను అడుగుదువు, ఆయన ఇప్పుడు మీరు చెప్పండి. నీకు ఓకేనమ్మా, థ్యాంక్ యూ అమ్మా. ఇక్కడ దేవుని వరమును అడిగాడు ప్రభువు అన్నాడు కదా. దేవుని వరమును నేను దాహమునకి ఇమ్మని అడిగానండి. అసలు దప్పికొనుచున్నాను అని యేసుప్రభుల వారు వెళ్ళి సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళిన పర్పస్ భౌతికమైన దాహం కోసం కూడా కాదు. ఎందుకంటే నిజంగా ఆ పర్పస్ కోసం అయితే తాగాడా మరి నీళ్ళు అక్కడ? తాగలేదన్నా. తాగలేదండి. కానీ నిజంగా యేసుప్రభు అడిగిన దాహం తీరింది అక్కడ. ఏంటది? ఆయమ రక్షింపబడి దేవుని వరము, దేవుని వరం అన్నాడు, దేవుని వరం అన్నాడు. దేవుని వరమే నాకు దాహమునకి ఇమ్మన్నాడు. ఇంతకు ఏంటి దేవుడి వరం? ఏమిటి దేవుని వరం? ఆత్మను రక్షించడమే దేవుని. ఒకసారి చూద్దాం అక్క. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 37వ వచనం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం 38వ వచనం. పేతురు పేతురు మీరు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడు, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు. వరం అంటే ఏంటి చెప్పండి ఇప్పుడు? పరిశుద్ధాత్మ. అంటే నువ్వు రక్షించబడితేనమ్మా నా దాహం తీరుతుంది అనేది ఇక్కడ ఉన్నటువంటి మాట, అంతేనా? నువ్వు రక్షణ పొందుకుంటే, నువ్వు మారుమనసు పొందితే నా దాహం తీరుతుంది అన్నటువంటిది యోహాను సువార్తలో ఉన్నమాట. ఇంకో విషయం ఏంటి అని అంటే, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు ఒక మనిషికి దగ్గర అవుతాడో అప్పుడు మనకు దాహం తీరినట్టు, అంతేనా? పరిశుద్ధాత్ముడు మనలోకి ఎప్పుడు వస్తాడో అప్పుడు మనకు ఆత్మీయ దాహం తీరినట్టు, అంతేనా? ఇప్పుడు యేసు ప్రభువుల వారి శిలువ మీద ఉండడాన్ని బట్టి, మనందరి పాపాలు ఆయన మీదకి వెళ్ళటాన్ని బట్టి, ఆయనతో ఉండినటువంటి పరిశుద్ధాత్ముడు కూడా ఏమయ్యాడు? వెళ్ళిపోయినాడు, దూరమైనాడు. ఇప్పుడు యేసు ప్రభువుల వారు దప్పికొంటున్నానంటే ఇద్దరి పొందు కోసం, ఇద్దరి సహవాసం కోసం దప్పికొంటున్నాడు. ఒకటి తండ్రి సహవాసం, పరిశుద్ధాత్ముని సహవాసం. ఈ సహవాసాలు దూరం అయ్యాయి, అవి మళ్ళీ పొందుకోవాలన్న తపనతో ప్రభు ఉన్నాడు. ఇదండి 5వ మాట యొక్క సారాంశం. నేను అడుగుతున్న ప్రశ్న, దేవుడు ప్రభు మీద మనల్ని అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, కాసేపు దీంతో ముందు చదివాం కదా, నిమిషం మాత్రము నేను వదిలిపెట్టాను. నిమిషం వదిలేస్తేనే, దూరం అయితేనే ఎంతో కోల్పోయినట్టు ఫీల్ అవుతుంటే, ఎన్ని సంవత్సరాలుగా దేవుడికి దూరమైనటువంటి భౌతికమైన, యాంత్రికమైన జీవితాలు మనం కలిగి ఉన్నాం. ఇప్పుడు మనకు అలా ఫీల్ అవ్వలేదే? మనము ఎంత ప్రేమిస్తే అంత ప్రేమించిన వాళ్ళు దూరం అయితే అంత విలవిల్లాడిపోతామండి. అంటే దేవుడి విషయంలో మనమే దూరం అయిపోయినా కూడా చీమ కుట్టినట్టు కూడా లేదంటే, మనం ఏమాత్రం దేవుణ్ణి ప్రేమిస్తున్నామో మనకు అర్థం అవ్వట్లేదు. ఇది మన ఆత్మ పరిశీలన మాట, గమనించండి. ఈ మాట విషయంలో ఎవరికైనా సందేహం ఉంటే అడగండి, లేదంటే దీన్ని క్లోజ్ చేసుకుందాం. ఒక పల్లవి చరణం పాడిన తర్వాత 6వ మాట మీదకి వెళ్ళిపోతాం.